శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మన జ్యోతిష్య ప్రేక్షకుల అవగాహన కొరకు మనం జాతక చక్రం ఏ విధంగా చూస్తాం, విశ్లేషణ ఏ విధంగా జరుగుతుంది అన్న విషయంలో ఇది ఒక సబ్జెక్ట్ మాట. రాశి చక్రంలో 12 భావాలు, ఆ 12 భావాలకి ఎవరు కారకులు అన్నది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీ యొక్క జాతక చక్రం విశ్లేషించినప్పుడు ప్రధానంగా చూడడం జరుగుతుంది. ఏదన్నా ఒక భావాన్ని విశ్లేషించాలంటే భావం, భావాధిపతి, కారకుడు, ఈ మూడును బట్టి జాతక విశ్లేషణ జరుగుతూ ఉంటుంది. ఆ ఫలితం అవి ఎప్పుడు ఇస్తాయన్నది మన యొక్క జాతకుడికి జరుగుతున్నటువంటి దశ, అంతర్దశ, విదశను బట్టి ఆధారపడి ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో గోచారరీత్యా గురుగ్రహ, శనిగ్రహ, రవి, చంద్రగ్రహాల సంచారం బట్టి ఆ ఇన్సిడెంటు ఎప్పుడు జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇది జ్యోతిష అవగాహన ఉన్న వాళ్ళకి కొంతవరకు అర్థమవుతుంది. లేదు రెగ్యులర్గా మన రాశి ఫలితాలు, మాస ఫలితాలు మిగతావి పరిశీలిస్తున్న వారికి కొంతవరకు అర్థమయ్యే అవకాశం ఉంది. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళకి దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. బట్ ఏదైనా తెలుసుకుందామనే జిజ్ఞాస ఉంటే ప్రతిదీ కూడా తెలుసుకోవచ్చు. మరి ప్రస్తుతం సబ్జెక్టులోకి వెళ్దాం. రాశి చక్రం 12 భావాలు. ఇక దాని తర్వాత ఏంటంటే తృతీయ స్థానం. ఇదే మనకి విక్రమస్థానం, ధైర్య సాహసాలకు సంబంధించినది, కమ్యూనికేషన్సు, అలాగే రైటింగ్సు, డాక్యుమెంట్సు, కమ్యూనికేషన్ వస్తాయి. అలాగే మీ తర్వాత పుట్టిన వాళ్ళు, అంటే ఒకరి జన్మజాతకంలో అతని తర్వాత ఇంకా ఏమన్నా సంతానం ఉన్నారా, ఉంటే అమ్మాయి ఉందా, అబ్బాయి ఉందా అన్నది, లేదంటే తన తర్వాత సంతానం ఇంకా లేరా అన్న విషయాన్ని 3వ భావాన్ని బట్టి చెప్తూ ఉంటారు. అలాగే జాతకుడు ధైర్యంగా పోరాడాలన్నా, స్వతంత్రంగా నిలబడాలన్నా, అలాగే కార్యసాధన, ఇవన్నీ కూడా 3వ స్థానాన్ని బట్టి ఉంటాయి. 3వ స్థానానికి కారకుడు కుజగ్రహం. అలాగే కుజుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత ధైర్య సాహసాలతో ఉంటాడు. అతని ఆలోచన విధానం అంత చొరవగా ఉంటుంది. ముఖ్యంగా అతని యొక్క ఆలోచన, ఇన్నర్ మైండు, బుద్ధి చాలా కుశలంగా ఉండి మరి చాలా చాలా నిర్భయంగా, నిజాయితీగా, న్యాయసమ్మతిగా ధన సంపాదన చేస్తాడు. అతని యొక్క సామర్థ్యంతో కుటుంబాన్ని కూడా పైకి తీసుకోవడం రావడం జరుగుతుంది. అంటే కేవలం మనం 3వ స్థానమే కాకుండా ధనస్థానం కాబట్టి ఒక పెద్దల ద్వారా వచ్చిన సంపదని జాతకుడు ఎంతవరకు ఆ సంపదని ఇంకా పెంచుతాడు అన్న విషయాన్ని మనం 3వ భావంలో చూడడం జరుగుతూ ఉంటుంది. అందువలన కంపల్సరీగా 3వ భావం బాగుంటేనే వివాహం తొందరగా అవుతుంది, సంబంధాలు మంచివి దొరుకుతాయి, అలాగే అందరితో కొత్త వారితో పరిచయాలు కలుగుతాయి, ముఖ్యంగా ప్రయాణాలు సుఖవంతంగా సాగే అవకాశం ఉన్నది. అదే కుజుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న 3వ స్థానంలో కుజుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉన్నది. అలాగే అన్నదమ్ములతో కానీ స్నేహితులతో కానీ విరోధాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రయాణాల్లో విలువైన వస్తువులు పోవడం, ఇవన్నీ చాలా జరుగుతుంటాయి. బట్ సింపుల్గా మనం కారకత్వాలు తెలుసుకుంటున్నాం కాబట్టి 3వ స్థానానికి కుజుడు కారకుడు. కుజుడు పాడైతే కారకత్వాలు దెబ్బతింటాయి.